హలో మామ బ్రో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన పాలకొల దగ్గరలో ఉన్న భీమవరానికి అయితే మనం వచ్చేసాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాం అనుకున్నారు? మన మల్టీప్లెక్స్ ఉంది కదా, మన మల్టీప్లెక్స్కి ఆపోజిట్లో ఉన్న హారిజన్ ఈట్ అండ్ ప్లేకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడైతే మనం గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఇది రెస్టారెంట్ కూడా అండి. మా ఊడు చూసారా కెమెరాని ఎక్కడెక్కడ పెట్టి వీడియోలు చేస్తున్నాడో. ఇంక లోపలికి వెళ్తే లోపల అంబియన్స్ విషయానికి వస్తే కనుక నార్మల్గా ఉంది. ఇక్కడ వెంటనే మేమైతే కనుక గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే మీకు అన్ని రకాల గేమ్స్ దొరుకుతాయండి. కాస్ట్ ఎంత అనుకున్నారు? గంటకు 150 రూపీస్ మాత్రమే. ఇద్దరికైతే 200. బెస్టే కదా. నేను నా ఫ్రెండ్స్ అయితే కనుక ఒక సిస్టమ్ అయితే చూసుకున్నాం. ఇక్కడ మా క్రికెట్ దేవుడు ఎంఎస్ ధోని ఫోటో కూడా ఉంది. వీకెండ్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇదైతే ద బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ మీకు పిల్లలకు సంబంధించిన అన్ని గేమ్స్ ఉన్నాయి. డబ్ల్యూడబ్ల్యూ, కార్ రేసు, జీటీఏ శాన్ అండ్రెయాస్, వైస్ సిటీ, మొత్తం పీసీలో ఉన్న గేమ్స్ అన్ని గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మా వాడైతే కనుక వర్చువల్ రియాలిటీ గేమ్ ట్రై చేశాడు. ఇది ఏంటనుకున్నారు? మీకు తెలుసుగా, తలక తగిలించుకొని వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోవాలి. మా వాడు చూసారా తాగిన కోతిలాగా ఎలా గింటుతున్నాడో. ఇంకా వాడి యాసలు చూస్తే మొత్తం బుర్రపడైపోయిందండి మాకైతే కనుక. ఇక్కడికి వచ్చారంటే కనుక మీకు ఫుల్ పైసా వసూలండి. ప్రతి క్షణం బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే కనుక. ఫ్యామిలీతో అయితే కనుక వీకెండ్లో ద బెస్ట్ ప్లేస్ ఇది. నేను నా ఫ్రెండ్స్తో అయితే కనుక ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా మా వాడు చేసే యాసలు చూడండి ఒకసారి. ఇక్కడ తినడానికి బిర్యానీస్ అయితే లేవండి, ఓన్లీ కేఎఫ్సీ ఐటమ్స్. మేమైతే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చి 210 రూపాయలు. ఇంత దూరం వచ్చి బిర్యానీ తినకుండా వెనకెళ్తే ఏం బాగుంటుందండి. వెంటనే మేమైతే కనుక సీతయ్య పొలవ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మేము ముందుగా డ్రాగన్ చికెన్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చామండి. అది ముక్క నోట్లో పెట్టుకోగానే స్పైసీగా టేస్ట్ అయితే కనుక నిజంగా చాలా బాగుంది. వెంటనే బిర్యానీస్లో మేమైతే ఒక చికెన్ మొగలాయ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. అక్కడ తీసుకురావడంతోనే చల్లగా ఉంది బిర్యానీ. పోనీ టేస్ట్ అయినా బాగుంటుందా అనుకుంటే ముక్క అయితే బాగానే ఉడికింది, కానీ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే టేస్ట్ అయితే నాకైతే పెద్ద ఏమీ అనిపించలేదండి. నోరు మొత్తం పాడైపోయింది. వెంటనే ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఇది కూడా ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోగానే టేస్ట్ అయితే కనుక యావరేజ్, పెద్ద ఏమీ లేదు. కానీ ఆ సీతయ్య పొలవ సెంటర్ ఎదురుగానే ఒక చలివేంద్రం అయితే ఉందండి. తాత మంచి ఎండలో అందరికీ మజ్జిగ పంచుతున్నాడు. మేమైతే ఒక గ్లాస్ అయితే తాగాం. కడుపులో మంచి చల్లగా అనిపించింది. మన ఛానల్ సబ్స్క్రైబ్